ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి కళ, సొంత ఇంటి కళను ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా పట్టణాలలో ఇచ్చినాం. మళ్ళీ మధ్యలో 15 సంవత్సరాలు ఆగిపోయింది. డబుల్ బెడ్రూమ్ అనే ఆశ చూసినాం, అది ఆకాశంలోనే కనిపించింది. అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాస్ గారు కోడి పైన కట్టి కింద తెల్లబువ్వ తిన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అహనా పెళ్ళంటలో ఏలాడదీసిన కోడిలాగా కనిపించింది తప్ప మనకెవరికి అందుబాటులోకి రాలేదు. అందుకే ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన పరిపాలనతో పాటు మధ్యతరగతి సగటు జీవికి రాజీవ్ స్వగృహ ద్వారా మళ్ళీ ఇండ్ల పట్టాలు, ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయడమే కాదు, మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, పేదల కోసం స్థలాలు వెతకండి. వాళ్లకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు 100 కోట్లకు పైగా ఎకరం ఈ ప్రాంతంలో భూమి అమ్ముడు పోతుంది. మరి కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు. మధ్యతరగతి సగటు జీవి సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరాలి? సగటు జీవుల గురించి ఈరోజు ఆలోచన చేయాలి. సగటు జీవులకు సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే నగరం విస్తరించాలి. నగరం విస్తరించాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి, రేడియల్ రోడ్స్ రావాలి, మెట్రో రైలు విస్తరణ జరగాలి. అదేవిధంగా మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీలో ఎలివేటెడ్ కారిడార్ రావాలి. మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి, రాత్రి, పొద్దున ఇక్కడ చీకటి అవుతే అమెరికాలో తెల్లారుతుంది. మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ పనిచేయాలి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ అందుకే హైదరాబాదు నగరంలో మూసీ ప్రక్షాళన చేసి, మూసీ సుందరీకరణ చేసి, మూసీ నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం. రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం 6 నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి, పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసీ పరివాహక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి, అక్కడికి మెట్రో రైలు రావాలి, అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి. ఈరోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము, మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకుపోవడం కాదు. గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో ఆ నీటిని ప్రవహింపజేసి 365 రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.